యూట్యూబ్ ఛానల్ పెట్టేదే 90 మంది, 100లో 90 మంది డబ్బుల కోసమే. మిగతా కేటగిరీ ఉంటారు. అంటే మిగతా 10 మంది వాళ్ళు 2 రకాలు ఉంటారు. టాలెంట్తో పాటు డబ్బులు వస్తే బాగుండు అనుకునేవాళ్ళు, డబ్బులు వచ్చినా పర్లేదు ముందు టాలెంట్ ఉన్న విషయం చెప్పాలి, ఒక ఇన్ఫర్మేషన్ని 10 మందికి చెప్పాలనుకునేవాళ్ళు మరొకరు. డబ్బులు వచ్చినా రాకపోయినా అసలు డబ్బే మోటో కాదు. చాగంటి గారికి, గరికపాటి గారు లాంటి వాళ్ళకి రూపాయి కూడా తీసుకోరు. అంతేగాని టాలెంట్ చూపించుకోవాలనో, మా ఆవిడ ఇది వండింది, మేము ఇక్కడికి వెళ్ళాము, లేదా ఇప్పుడు తండ్రి కూతురు డ్యాన్స్ వేసేస్తున్నారు, అట్లాంటి కేటగిరీ కాదు వాళ్ళు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఒక న్యూస్ పేపర్ మనం కొంటున్నప్పుడు న్యూస్ పేపర్ రేటు తక్కువే, కానీ అందులో ఉన్న న్యూస్ ఇన్ఫర్మేషన్ మనకి చాలా వాల్యుబుల్. సో అబాండెడ్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఎక్కడైతే తక్కువ రేటు ఉంటుందో అక్కడే ఎక్కువ మోతాదులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రవచనాలు వినండి. పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. ఒక్క మహాత్ముడి వంక ఇలా 2 కళ్ళెత్తి చూస్తే చాలు, ఆయన కదిలి విడుతున్న గంగా నది, ఆయన వంక ఇలా చూస్తే చాలు. అందుకే శివమహాపురాణంలో ఒక మాట చెప్తారు, మహాపురుషుడైనటువంటి వాడు, పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు పూజ చేసుకోగానే బయటికి వస్తుండగా ఎవరైనా చూస్తే ఆ రోజున వాడు త్రివేణీ సంగమ స్నానం చేశాడని ఫలితం వేస్తారు. ఒక్క సత్పురుషుడు కాని కనపడితే జీవితంలో ఆయన వంకను ఇలా చూస్తే ఆ రోజున గంగా స్నానం చేసిన ఫలితం వేస్తారు, పాపం పోతుంది. కల్పతరువు దగ్గరికి వెళ్ళి నిలబడిన పుణ్యం ఇస్తారు.